హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విమల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఈ లైట్ వెయిట్ చిన్నపిల్లల కాళ్ళకి కడియాలు ఉంటాయి కదండి. ఇవి లైట్ వెయిట్ అండి. ఇవి చూడడానికి మనకి లావుగా కనిపిస్తున్నాయి కానీ చాలా లైట్ వెయిట్. నేను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వెయిట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇవి చిన్నపిల్లలకి కాళ్ళకి కడియాలు పెడతారు కదా, అవండి ఇవి. మనకి చూడండి, లావు కనిపిస్తుంది కదా. ఇది లావు మొత్తము స్టాండర్డ్ కాదండి. లోపల మనకి ఇది హాలో టైప్, అంటే లోపల బుర్ర ఉంటుంది అనమాట. ఇది పైప్ టైప్ అనమాట. చూడండి, లావు కనిపిస్తుంది కానీ మనకి ఇది హాలో టైప్. ఇది ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను. 12 grams, ఓన్లీ 12 grams. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇది ప్లేన్ మోడల్ అండి. ఇది కూడా సేమ్ అంతే. ఇది చూడడానికి లావు కనిపిస్తుంది కానీ ఇది కూడా మనకి లైట్ వెయిట్లోనే ఉంటుంది. 13 grams. ఇదే మనకి సాలిడ్గా కావాలనుకుంటే మినిమం 2 తులాలన్నర కావాలండి. ఇంత థిక్నెస్తో మనకి సాలిడ్గా కావాలనుకుంటే మాత్రం మనకి 2.5-3 తులాలు వెండి పడుతుంది. మనకి ఇది లైట్ వెయిట్లో మనకి ఇవి చేయడం జరిగిందనమాట. సో ఇవి ఏంటంటే చాలామందికి గిఫ్ట్ పెట్టడానికి చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మనం గిఫ్ట్ పెడతాం కదా, చిన్నపిల్లలకి తొట్టెల ఫంక్షన్లకి. ఇలాంటివి మనకి తక్కువ వెయిట్లో మనకి గిఫ్ట్ పెట్టడానికి చాలా బాగుంటుంది. మనకు అమౌంట్ కొంచెం తక్కువలో అయిపోతుందండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇవి భీమా కడియాలు అంటారు కదా. ఇవి వచ్చేసి పుట్టిన పిల్లలకి పెడతారండి. ఒక చుట్టూ వెండి, ఒక చుట్టూ రాగి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ పుట్టిన పిల్లలకి ఇవి రాగి కాళ్ళ మీద ఉండాలని చెప్పేసి చాలామంది పెద్దవారు చెప్తుంటారు కదా. సో ఈ రాగి చుట్టూ, వెండి చుట్టూ పుట్టిన పిల్లలకి కంపల్సరీగా పెట్టాలి. చాలామందికి తెలియదు. కొంతమంది డైరెక్ట్గా వెండి పెట్టి ఊరుకుంటారు కానీ దాంతోపాటు ఇవి పెట్టాలండి కంపల్సరీగా. పిల్లలకి ఏంటంటే వేడి అనేది లాగేస్తుంది. రాగి అన్ని విధాలా చాలా మంచిది కూడా. ఓకేనా? దీనికి ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 3 జాగాలలో మనకి గజ్జలు వస్తాయండి. ఇంకా గజ్జలు పెట్టలేదు. కావాలి అనుకున్న వాళ్ళకి మనము గజ్జలు పెట్టిస్తాం అన్నమాట అప్పుడప్పుడు. 1, 2, 3 ఈ 3 ప్లేస్లలో గజ్జలు రావడం జరుగుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఏ విధంగా అయితే గజ్జలు వచ్చాయో 3 ప్లేస్లలో దీనికి కూడా మేము గజ్జలు వేస్తాం అన్నమాట. ఓకేనా? ఇవి కూడా మనకి తక్కువ అమౌంట్లో అయిపోతాయండి, చాలా తక్కువ అమౌంట్లో. సో ఇది ఎత్తుందంటే 17 grams ఉంది కదా. తర్వాత గజ్జలు జాయిన్ చేసిన తర్వాత టోటల్ వెయిట్లోకి వెళ్ళి మనం రాగి వెయిట్ మేనేజ్ చేసి మనకి వెండి ఎంత అవుతుందో దానికి మేము ధర కడతాం అన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి కత్తి బిళ్ళ అంటారు కదండి. ఇవి కూడా చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి కంపల్సరీగా వేయాలండి కత్తి బిళ్ళ అని చెప్పేసి. కత్తి బిళ్ళ ఈ పైన వెండి చైన్ అయినా వేసుకోవచ్చు, లేదు నల్ల తాడులో అయినా కట్టుకోవచ్చు మన స్తోమత బట్టి. ఈ కత్తి బిళ్ళలో ఏముంటుందంటే మనకి ఒక లాకెట్ వచ్చేసి ఓమన్ ఉంటుంది, ఒక లాకెట్ వచ్చేసి సూర్యుడు ఉంటాడు, ఒక లాకెట్ వచ్చేసి మనకి చంద్రుడు ఉంటాడు. ఇక్కడ చంద్రుడు ఆకారం ఉంది కదా, చంద్రుడు. ఇంకొకటి వచ్చేసి కత్తి. ఇవి కంపల్సరీ పుట్టిన పిల్లలకి వేయాలండి. చాలామందికి తెలియదు. ఇవి వేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కొద్దిగా ఆ దిష్టి అవి తగలకుండా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇందులో మనము ముస్లిమ్స్ వాళ్ళు కూడా అడుగుతారండి ఈ కత్తి బిళ్ళని. ముస్లిమ్స్ వారు కూడా అడుగుతారు, ముస్లిమ్స్ వారు కూడా వేసుకుంటారు. ఇందులో కూడా సేమ్ ఇక్కడ 786 వస్తుంది చాంద్ ప్లస్ మళ్ళీ చాంద్ ఇక్కడ సపరేట్ ఉంటుంది, చంద్రుడు, తర్వాత కత్తి. ఇలా దీనికి కూడా అంతే సేమ్. పైన మనము చైన్ అయినా వేసుకోవచ్చు వెండి, లేదు నల్లతారులో కట్టుకుంటామైనా అది వాళ్ళ స్తోమత బట్టి చేయడం జరుగుతుంది అన్నమాట.
ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకి చిన్న పిల్లల రింగ్స్ అండి, నా దగ్గర అయితే ఉన్నాయి, చాలామంది అడుగుతుంటారు. ఈ చిన్న పిల్లల రింగ్స్ ఇవి చిన్న వరకు వచ్చి మన మధ్యలో ఒక చిన్న వైట్ స్టోన్ రావడం జరిగింది. ఈ రింగ్స్ మాత్రం హ్యాండ్ వర్క్ కాదండి, ఇది మిషన్ ఫిట్టింగ్, ఇది మిషన్ వర్క్, ఇది హ్యాండ్ వర్క్ కాదు. మనకి లైట్ వెయిట్లో ఇవి కూడా చాలామంది అడుగుతుంటారు, గిఫ్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మన తక్కువ అమౌంట్లో చాలామంది అడుగుతుంటారు చిన్నపిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయండి, చూపెట్టాలంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా వీడియోస్కి కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్. బాయ్, అందరికీ నమస్తే.